తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కూటమి నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కొత్త సంవత్సరంలో కూడా రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధిస్తుందంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ ఇక్కడ రాజనగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద పెద్ద సంఖ్యలో ఇక్కడ జన సైనికులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు తరలి వచ్చారు. ఇక్కడ అనేక వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. సార్, ఈ నూతన సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? 2025 ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇంకా ముందుకి ఎలా సాగబోతున్నారు? గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా 2025 సంవత్సరంలో మంచి సుపరిపాలన పొందారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎలాంటి దౌర్జన్యాలు, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలు, ఇక్కడ దోపిడీలు, కబ్జాలు ఎలాంటివి కూడా లేకుండా మంచి సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలకల్లాడుతుంది. ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా, సుఖవంతంగా, సంతోషమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతున్నారు. 2026 సంవత్సరంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం, దాంతోపాటు మరిన్ని కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కని విని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే ఈ యొక్క 2026 సంవత్సరం అద్భుతమైనటువంటి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, కొత్త ప్రాజెక్టులతో బ్రహ్మాండమైన అభివృద్ధిని చేస్తూ ప్రజలందరూ కూడా సంతోషించి మరింత ఆనందంతో ఉండే విధంగా ఉండబోతుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. ఈ నియోజకవర్గం రాజనగరంలో ఎలాంటి 2026లో ప్రణాళికలు అమలు చేయబోతున్నాయి? ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో, ఇప్పుడు వాటర్ గ్రిడ్ విషయంలో కానివ్వండి, అలాగే పుష్కర డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, రోడ్లు అనేది కానివ్వండి, అలాగే కొన్ని బ్రిడ్జిలు కూడా మిగిలిపోయినాయి, అవన్నీ కూడా పూర్తి చేసి 2026లో అద్భుతమైనటువంటి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులతో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెన్ చేసి 104 ఎకరాల్లో అద్భుతమైనటువంటి సుమారుగా 500 ప్రాజెక్టులు తీసుకొచ్చి రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది. అలాగే పుష్కరాల్లో కూడా సుమారుగా లెక్కేస్తే 150 కోట్ల రూపాయల నిధులతో పుష్కరాలతో రోడ్లు, డ్రైనేజీలు, ఘాట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఫారెస్ట్ అకాడమీ నిర్మాణం కానివ్వండి, అలాగే విద్య విషయంలో డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా నిర్మాణం చేపట్టబోతున్నాము. వైద్య రంగంలో కూడా ఇప్పటికే 23 హాస్పిటల్ కూడా శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పిహెచ్సీలు ఉన్న వాటిని కూడా పెంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయాన్ని పేదలందరూ కూడా అందించబోతున్నాం. అదేవిధంగా చూసినట్లయితే అభివృద్ధి అనేది మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా రాజనగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా మంచి అభివృద్ధి, సంక్షేమం అనేది ఖచ్చితంగా అందజేస్తామని సందర్భం తెలియజేస్తున్నాను. రాజనగరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నది, ఈ 2026 సంవత్సరంలో ఒక అద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి రాష్ట్రంలో కూడా అడుగులు ముందుకు పడ్డాయి. అలాగే రాజనగరం నియోజకవర్గం కూడా అభివృద్ధిని 2026లో అద్భుతంగా చేస్తామని, విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.